ఒక ముస్లిం యువకుడు మరియు ఒక హిందూ యువతి ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. కులాంతర వివాహం కావడంతో అమ్మాయి ఇంట్లో ఒప్పుకోరు. వారు ఒక అద్దె ఇంట్లో నివసిస్తూ ఉంటారు. ఆ అమ్మాయి గర్భవతి. తన భార్యను మరియు తల్లిని సొంత ఇంట్లో ఉంచాలనే లక్ష్యంతో ఆ యువకుడు రాత్రింబవళ్లు ఆటో నడుపుతూ కష్టపడుతూ ఉంటాడు. ఒకరోజు అతను పనికి వెళ్తుండగా భార్య పూజ చేస్తున్నప్పుడు కుంకుమ కింద పడుతుంది. అది అపశకునమని భావించి వెళ్ళొద్దని కోరుతుంది. కానీ అతను పని ముఖ్యమని వెళ్ళిపోతాడు. రాత్రి ఆమెకు ఒక భయంకరమైన కల వస్తుంది. అందులో ఒక వింత అమ్మాయి కనిపిస్తుంది. భయంతో భర్తకు ఫోన్ చేయగా అతను వస్తున్నానని చెప్తాడు. దారిలో ఒక అమ్మాయి సాయం అడగడంతో ఆమెను ఎక్కించుకుంటాడు. కానీ దారిలో కొందరు రౌడీలు వారిని అడ్డుకుంటారు. అదే సమయంలో అతనికి ఫోన్ వస్తుంది. తన భార్యకు దెబ్బ తగిలి హాస్పిటల్లో ఉందని. ఎలాగో అలా రౌడీల నుండి తప్పించుకొని హాస్పిటల్కి చేరుకుంటాడు. డాక్టర్లు భార్య బిడ్డ పరిస్థితి విషమంగా ఉందని చెప్తారు. అప్పుడు అతను ఎంతగానో కుంగిపోతాడు. పెళ్లికి ముందు భార్యతో ఎంతో సమయం గడిపిన తాను పెళ్ళాక కేవలం డబ్బు సంపాదన, ఇల్లు కట్టాలనే ధ్యాసలో పడి ఆమెకు కనీస సమయం కూడా ఇవ్వలేదని పశ్చాత్తాపడతాడు. అదృష్టవశాత్తు భార్య బిడ్డ క్షేమంగా ఉన్నారని డాక్టర్ చెప్తారు. అతను సంతోషంతో భార్యను చూడడానికి వెళ్తాడు. దారిలో తనకు సాయం చేసిన అమ్మాయి ఎవరు కాదు, తన భార్యకు కలలో కనిపించిన అమ్మాయి అని తెలుస్తుంది. ఆ అమ్మాయిని భార్యను బాగా చూసుకో అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు అతనికి అర్థమవుతుంది డబ్బు ఇల్లు ముఖ్యం కాదని, ఉన్న కొద్ది జీవితంలో కుటుంబంతో గడిపే సమయం అత్యంత విలువైందని. కుటుంబం కోసం కష్టపడడం గొప్ప విషయమే, కానీ ఆ కష్టపడే క్రమంలో కుటుంబాన్నే మర్చిపోవడం తప్పు. రేపు మన దగ్గర ఎన్ని కోట్లున్నా తిరిగి రానిది మన ప్రియమైన వారితో గడిపే సమయం మాత్రమే. సంపాదన అవసరమే, కానీ ప్రేమిస్తున్న మనుషులకి ఇచ్చే సమయం అంతకంటే ముఖ్యం.